చాలా సంతోషము, చాలా ఆనందము, చెప్పలేనంత పనుల భారము అన్నీ కూడా మన మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, లేదంటే మందిరాల్లో డ్యాన్స్ ప్రోగ్రాలు చేయాలి, లేదంటే స్కిట్లు నేర్చుకోవాలి. ఏదైనా కానీ దేవునిని మనము ప్రజలకు తెలియజేయాలనేదే ప్రధానమైన మన ఆశ, కోరిక అయ్యున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక 2-3 మాటలు ఎలా చెప్పాలి. క్రిస్మస్ అనగా ఏంటి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ జన్మగా అవతారం ఎత్తిన రోజు, ఆయన పుట్టిన రోజు. అవునా కదా? నాకు అనిపించిన మాట ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభువుల వారు భూమి మీద జన్మించకపోతే ఏమై ఉండేది? మీకు ఎప్పుడైనా అలాంటి అనుమానం వచ్చిందా? రాలేదా? యేసు ప్రభువు వారు భూమి మీద జన్మించడం వల్ల భూమి మీద శాంతి, సమాధానము ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపించింది. ఒకవేళ భూమి మీద నజరేయుడైన యేసయ్య జన్మించకపోయినట్లయితే ఏమయ్యేదో తెలుసా? పూర్వకాలము రాజ్యాధికారం కోసం భయంకరమైన యుద్ధాలు జరిగేవి. ఒకవేళ 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు జన్మించకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు మన పరిస్థితి మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ప్రపంచ దేశాలలో పెద్ద దేశంగా పరిగణింపబడే దేశం ఏది? అమెరికా దేశం. తర్వాత ఇంగ్లాండ్, రష్యా, జపాన్, జర్మనీ, ఇటలీ, ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందని దేశాలను భయంకరమైన బానిసత్వపు స్థితిలో ఉంచేవి. మన భారతదేశం కూడా ఇప్పుడు జరుపుకుంటున్న ఈ యొక్క శాంతికరమైన క్రిస్మస్ ఆరాధనలో, స్వేచ్ఛాయుతమైన క్రిస్మస్ ఆరాధనలో జరుపుకోలేని భయంకరమైన మన పరిస్థితి.